అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు మహబూబ్ నగర్ పట్టణంలో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, ప్రశాంత్, అలాగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కామ్రేడ్ పూజ, ఎస్ఎఫ్ఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి భరత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు శ్రీకాంత్, ప్రశాంత్, రంజిత్ ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. వీరితో పాటు ఈ రాష్ట్ర క్లాసులకి ఎంపిక చేయబడినటువంటి ప్రతినిధులందరూ ఈ క్లాసుల్లో పాల్గొంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నటువంటి ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ మహబూబ్ నగర్ రాష్ట్ర క్లాసుల సందర్భంగా చివరి రోజు 5వ తేదీ రోజున రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను హాజరవుతూ ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితి, పాలసీలను ఈ సమావేశంలో చర్చించబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి 1 సంవత్సరన్నర కాలం అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధి అనేది కుంటుపడుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్ని అంశాలలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో. ఒకటి, గురుకులాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. గురుకులాల కార్యదర్శి అలుగు వర్సిని ఐఏఎస్ ఆఫీసర్ తన ఒక రకమైన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో 12 గురుకులాలని విద్యార్థులు లేరనే పేరుతో మూసివేత నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు 95% మార్కులు వస్తేనే గౌలుదొడ్డి, అలాగే చిలుకూరు, అలగనూరు లాంటి ఏదైతే ప్రత్యేకమైన విద్యా విధానం ఉండాలని 2006లో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాలన్నింటిలో 95% మార్కులు వస్తేనే విద్యార్థులు అక్కడ చదువుకోవాలని, లేకపోతే అక్కడ నుంచి ఏరే గురుకులాలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. వాటితో పాటు అసిస్టెంట్ కేర్ టేకర్లని 248 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లని తెలంగాణ రాష్ట్ర గురుకులాలలో ఈ కాలంలోని ప్రధానంగా తొలగించిన పరిస్థితి ఉన్నది. ఇలా తొలగించి ఏమడుగుతుంది ప్రభుత్వం? ప్రధానంగా గురుకుల సొసైటీ కార్యదర్శి ఏం చెప్తున్నారు? విద్యార్థులే తమ పనులు తను చేసుకోవాలని చెప్తున్నారు, టాయిలెట్లు గడుకోవాలని చెప్తున్నారు, వస్తువులన్నింటినీ వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు, భోజనాలు కూడా కొన్ని గురుకులాల్లో వాళ్ళే వండుకోవాలని నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు సంక్షేమ శాఖలో ప్రధానంగా గురుకుల విద్యావ్యవస్థలు ఒకవైపు ఉంటే, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటికీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 186 ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలకు అఫిలియేషన్ లేదు. ప్రభుత్వం వాటిని నిబంధనల ప్రకారం లేవనే పేరుతోని వాటిని అప్లికేషన్ రెన్యువల్ చేయలేదు. మరి అప్లికేషన్ రెన్యువల్ చేయకుండానే ప్రభుత్వ ఇంటర్ విద్యాశాఖ అనుమతులు ఇవ్వకుండానే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలు ఒకే దగ్గర పర్మిషన్ తీసుకొని 100 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తూ ఈరోజు తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉన్నది. అలాగే ఇంటర్మీడియట్ విద్యలో హైదరాబాద్ లాంటి మహానగరంలో 2 సంవత్సరాలు కలిపి 9 లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. అది హాస్టలు ప్లస్ చదువుకోవడానికి. ఐఐటి అనే పేరుతోని, జేఈ అనే పేరుతోని, నీట్ అనే పేరుతోని తోక పేర్లు పెట్టి కోచింగ్లు అనే పేరుతో లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. వీటిని నియంత్రించే పరిస్థితి తెలంగాణలో రాష్ట్రంలో లేదు. వీటితో పాటు పాఠశాల విద్యారంగంలో కూడా ప్రైవేట్ పాఠశాలలో సుమారు గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూర్ లాంటి ప్రాంతాలలో, అలాగే జిల్లా కేంద్రాలలో సుమారు 2.5 నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు పాఠశాల విద్యలో ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడో కూడా వాటిని నియంత్రించడం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ లేదు. ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ఏ సిస్టమ్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల్ని విపరీతంగా దండుకుంటా ఉన్నారు. విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విద్యా కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఏంటో ఇంతవరకు ప్రభుత్వంలో చర్చ పెట్టలేదు. విద్యా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో ప్రభుత్వం ప్రజలకు వివరించలేదు. విద్యా కమిషన్ సూచించినటువంటి మార్గదర్శకత్వాలుగా సిఫారసులు ఏమైనా ఉంటే వాటిని విద్యారంగంలో అమలు చేసే ప్రయత్నం చేయట్లేదు. గత ప్రభుత్వం మంత్రులు ఉపసంఘం వేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రి సీతక్క నేతృత్వంలో ఉపసంఘం వేసింది. దుద్దిల శ్రీధరబాబు గారి నేతృత్వంలో మరొక ఫీజుల మీద ఒక ఉపసంఘం వేసింది. కానీ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఈ ఫీజుల మీద ఏం నిర్ణయించారు చెప్పలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరో పక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. కోట్లాది రూపాయలు సంపదను పెంచుకుంటా ఉన్నారు. ఈ ఫీజులు ఇంకా నిర్ణయం కాలేదు. ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పట్లేదు. కౌన్సిలింగ్ ప్రారంభించే తేదీలు నిర్ణయించట్లేదు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజు లక్షల రూపాయలు, 5 నుంచి 18-20 లక్షల రూపాయల వరకు ఈరోజు డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో పేరు పొందినటువంటి టాప్ 10 కాలేజీలుగా పేరున్నటువంటి కాలేజీలు ఏదైతున్నాయో ఈరోజు సిబిఐటి, ఎంజిఐటి, ఎంఈఎస్ఆర్, శ్రీనిధి లాంటి కాలేజీలు, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలు, అనురాగ్ లాంటి యూనివర్సిటీలు, శ్రీనిధి లాంటి యూనివర్సిటీలు, గురునానక్ లాంటి యూనివర్సిటీలు, ఇక్ఫై లాంటి యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి అఫీషియల్గానే వాళ్ళ బ్రోచర్లో ఇంజనీరింగ్ ఫీజు వితౌట్ హాస్టల్
4 లక్షల రూపాయలు ఈరోజు ఫీజు తీసుకుంటున్నట్టుగా వాళ్ళు ప్రకటించి ప్రచారం చేసుకొని కొన్ని లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఒక్క చర్య కూడా తీసుకోవట్లేదు. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఎక్కడా నియంత్రణ లేదు. పాఠశాల విద్యా ఫీజుల మీద నియంత్రణ లేదు, అలాగే ఇంటర్ ఫీజుల మీద నియంత్రణ లేదు, ఇంజనీరింగ్ ఫీజుల మీద నియంత్రణ లేదు, మెడికల్ కాలేజీల మీద నియంత్రణ లేదు, అన్ని రకాల గురుకులాల మీద నియంత్రణ లేదు, హాస్టల్ మీద నియంత్రణ లేదు. అన్ని రకాల విద్యా వ్యవస్థ మొత్తం కూడా తీవ్రమైనటువంటి నిర్వీర్యం అవుతా ఉంది, సంక్షోభంలో పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు చదువుకున్నటువంటి ఎవరైతే పేద విద్యార్థులు యూనివర్సిటీ విద్యలోకి రావాలో వారికి సిపిగెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప యూనివర్సిటీలో ఉన్నటువంటి మార్గదర్శకత్వాలను అమలు చేసే ప్రయత్నం చేయట్లేదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చాలా యూనివర్సిటీలో లేవు. ఈరోజు బాసరా పేరుతో ఒక క్యాంపస్ని తీసుకొచ్చి మహబూబ్ నగర్లో పెట్టారు. కానీ అడావుడిగా ఇక్కడ మహబూబ్ నగర్ ఒక క్యాంపస్ పెట్టిన తర్వాత ఇక్కడ బిల్డింగ్ కానీ, లేదంటే నాణ్యత కానీ, హాస్టల్ కానీ, లేదంటే విద్యార్థులు ఉండడానికి సరైన వసతులు కానీ ప్రభుత్వం ఇక్కడ చర్చించినటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము అడుగుతున్నది ఏమిటంటే ఈరోజు బాసరా ఐఐటి IIITకే వీసీ లేడు, పూర్తి స్థాయి వీసీని నియమించలేదు. ఈరోజు మరి మహబూబ్ నగర్లో పెట్టేటటువంటి దాని క్యాంపస్కి ఏ అధికారిని పెడతారు, ఇక్కడ పర్యవేక్షణ కోసం ఏం చేస్తారో అసలు ప్రభుత్వం కనీసం స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అందుకే ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల అభివృద్ధికి కూడా నిధులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకతీయలో సమస్యలు ఉన్నాయి, ఉస్మానియాలో సమస్యలు ఉన్నాయి, హాస్టల్ మూసేశారు. తెలుగు యూనివర్సిటీ లాంటి చోట అసలు ఈ ప్రారంభం కాకముందే ఇప్పటికే విద్యార్థులను బయటకు వెళ్ళగొట్టి ఇక్కడ వస్తువులు అనే పేరుతో తెలుగు యూనివర్సిటీ లాంటి చోట కూడా అక్కడ హాస్టల్ మూసేసి నీళ్ళు ఇవ్వకుండా, ఫుడ్ పెట్టకుండా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యారంగం ఎదుర్కొంటా ఉంది. అందుకే ప్రభుత్వం మేము అడుగుతున్నాం, ప్రధానంగా ఈ అన్నింటినీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి. వారే స్వయంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా విద్యాశాఖ సంబంధించిన సమస్యల మీద రివ్యూ చేసింది లేదు. జూన్ 2 నుంచి రివ్యూ లేకుండానే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వీసీలు లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేవు, ఫీజుల నియంత్రణ లేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చాలామంది ఉపాధ్యాయులని అడ్జస్ట్మెంట్ అనే పేరుతో వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు చాలామంది అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల సుమారు 6441 ప్రభుత్వ పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్న మొన్న పత్రికల్లో వస్తూ ఉన్నాయి, మీడియాలో వస్తూ ఉన్నాయి, అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. విద్యార్థులు, టీచర్లు చెప్తా ఉన్నారు 6000కు పైగా పాఠశాలలు ఈరోజు టీచర్లు లేకుండా మూతపడే ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉంది. అందుకే మీరు గతంలో డిఎస్సి చేశారు, టీచర్ రిక్రూట్మెంట్ చేశారు, ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఒక డిఎస్సి చేస్తా అని చెప్పారు. దాని గురించి ఎక్కడ చర్చ లేదు. కానీ ఈరోజు 6000 పాఠశాలను మోసేసే ప్రమాదంలోకి తెలంగాణ పోతుంది. అందుకే పేద విద్యార్థులు, అందులోనూ ప్రధానంగా బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యారంగం కూడా అభివృద్ధికి నోచుకోకుండా పోయే అవకాశం ఉంది. దీనిని ప్రభుత్వం సెట్ చేయాల్సిన అవసరం ఉంది, సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ అన్ని సమస్యల్ని మా రాష్ట్ర విస్తృత సమావేశంలో చర్చించబోతా ఉన్నాం. యూనివర్సిటీల సమస్యలు, పాఠశాల సమస్యలు, ప్రైవేట్ విద్యా విధానం మీద, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం మీద, ఫీజుల మీద, అన్ని అంశాల మీద, మెడికల్ విద్య మీద, టెక్నికల్ విద్య మీద, ఐఐటి లాంటి పాలిటెక్నిక్ లాంటి విద్య మీద తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక పాలసీ మీద చర్చించి జూన్ నెల మాసం మొత్తం కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకునే దానికోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఒక పెద్ద యాత్ర చేయబోతా ఉన్నాం. ఆ యాత్రతో పాటు జిల్లాలలో కూడా కొన్ని యాత్రలు నిర్వహించబోతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అవసరమైతే చలో హైదరాబాద్ లాంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో తీసుకొని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం పోరాటం చేయాలని 5వ తేదీ నాడు విస్తృత సమావేశంలో నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. వాటితో పాటు మరొక పెద్ద సమస్య ఈ రాష్ట్రంలో గత 6 ఏళ్ల నుంచి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సమస్య ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ సమస్య. ఇప్పటి వరకు ప్రభుత్వం ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్లకు కానీ విద్యార్థులకు కానీ ఇవ్వలేదు. సుమారు 6,500 కోట్ల రూపాయలు పైగా ఈరోజు బకాయిలు ఉన్నాయి. ఒక 2,000 కోట్ల రూపాయలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉంటే ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల కోసం వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఒక 1,800 కోట్లు విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా విడుదల చేయలేదు. స్వయంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటున్నాయి. నిన్న మొన్న 2 కాలేజీలు రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళి మాకు రీఎంబర్స్మెంట్ ఇవ్వండి అని నిన్న తెలంగాణ హైకోర్టు చెప్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, ఈరోజు మీరు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఈ ఫీజులు నియంత్రణ చేయకుండా అసలు ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ వైపు తీసుకుపోతున్నారు అడుగుతున్నాం. అలాగే ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో గత సంవత్సరం క్రితం ఒక ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని 80 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు 200 కోట్లకి బడ్జెట్ పెంచారు. కానీ ఇప్పటికీ అది ప్రారంభించలేదు. కేవలం ఫౌండేషన్ స్టోన్ వేసి బిల్డింగులు సగం కట్టి ఇంకా అసంపూర్తిగానే బిల్డింగులు పూర్తిగానే పరిస్తున్నది. జూన్ 2 నాటికే మేము ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభిస్తామని చెప్పారు కొడంగల్లోని, మదర్లోని. కానీ ఈ రెండింటిని ఎక్కడా ప్రారంభించలేదు. 4,000 కోట్ల రూపాయలతో ఉన్న గురుకులాలను మూసేసి కొత్త గురుకులాలు కడతామంటున్నారు. 662 గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో అద్దెబాలను నడుస్తూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర నుంచి 280 కోట్ల రూపాయలు గురుకులాలకు అద్దె బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఉంది. ఈరోజు
గురుకులాలు ప్రారంభమైతే మేము గురుకులాలు తాళాలు తీయమని గురుకుల భవనాలు ఇచ్చినటువంటి యజమానులు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం స్పందన లేదు. అందుకే బకాయిలు చెల్లించకుండా, రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా, స్కాలర్షిప్ చెల్లించకుండా పేద విద్యార్థులు ఎక్కడైతే చదువుకుంటున్నారో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లను ఈరోజు మూసేసే చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ విద్యారంగాన్ని మూసేయడం మార్పు రావడం అని మేము అడుగుతున్నాం. ఈ అన్ని సమస్యల మీద ఒక ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించి రాష్ట్రంలో రేపు ఈ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ కృషి చేయడానికి ఒక ప్రణాళిక అనేది ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో రూపొందించబోతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.